ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడైన మా గొప్ప దేవ, మీరు పరిశుద్ధులుగా ఉన్నారు కనుక మేము సమస్త విషయాల్లో పరిశుద్ధులుగా ఉండాలని ఈ భూమిని పుట్టించక మునిపే క్రీస్తులో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ లోకానికి వచ్చిన మేము ఆ పరిశుద్ధతను కోల్పోయినప్పటికీ మీరు తిరిగి మీ కుమారుడైన క్రీస్తు బలియాగము ద్వారా మాకు మీరిచ్చిన పరిశుద్ధతను బట్టి స్తోత్రాలు. ఆ పరిశుద్ధులుగా తీర్చబడిన మేము భూమి మీద పాటించవలసిన విధి విధానాలు, సువార్తను ప్రకటించవలసిన బాధ్యతను మాకు గుర్తు చేస్తూ ఉండగా, అది గుర్తు చేసుకుంటూ మీ కుమారుని శరీరములో రక్తములో పాలు పొందుచు మీ చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో మరలా ఆయన శరీరములో రక్తములో పాలు పొందటానికి మరిచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సందర్భంలో తండ్రి కొన్ని మాటలు మేము మీ జ్ఞాన గ్రంథమైన బైబిల్లో నుంచి నేర్చుకోవటానికి సిద్ధపడుతూ ఉండగా నన్ను మరుగుపరచండి. మీ ఆత్మ సహాయాన్ని బోధిస్తున్న నాకును వింటున్న మీ పిల్లలకు ప్రసాదించమని, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాభివందనములు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, దేవుని సువార్తను అమ్ముకుంటున్న నేటి క్రైస్తవ సమాజానికి దేవుని మాటల్లో నుంచి మనం ఎలాంటి సమాధానం చెప్పాలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు వాక్యాన్ని అమ్ముకుంటున్నారు. ఎలాగంటే, మేము వచ్చి వాక్యం చెప్పాలంటే ఎంత ఖర్చు అయింది, మాకు ఈ సౌకర్యాలు కావాలి అని వాక్యాన్ని అమ్ముకుంటున్న పరిస్థితి ఈరోజు సమాజంలో కనపడుతుంది. అలాగే వాక్యానికి ఇంతని విలువ కడుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే నేను మీకు నేర్పించాలంటే మీరు నాకు కొంత ఇవ్వాలి అనేది. దేవుడు ఒక విధమైన విధానాన్ని వాక్యం పంచేవారికి దేవుడు పెడితే అది ఈరోజు బిజినెస్గా మారిపోయింది. బిజినెస్ అని బయటికి కనపడదు, కానీ సంపాదించుకుంటున్నాననే విషయం తెలియదు, కానీ ఇండైరెక్ట్గా ధనాపేక్షనే అక్కడ మూలం కనపడుతుంది. అంటే నాకు డబ్బంటే ఆశ లేదు, డబ్బంటే ఇష్టం లేదు, డబ్బంటే ప్రేమ లేదు అంటూనే డబ్బు సంపాదించుకోవడానికి వాక్యాన్ని వాడుకుంటున్న వారు సమాజంలో కనపడుతూ ఉన్నారు. వాళ్ళు రకరకాల ప్రలోభాలకు విశ్వాసుల్ని మరి ప్రేరేపించడం జరుగుతుంది. మీరు దేవుడికి ఇవ్వాలి, దేవుడిని అడగాలి, దేవుడు మీకు ఆశీర్వాదాలు ఇస్తాడు అని బోధించే వాళ్ళు ఉన్నారు. మీరు దేవుడికి ఇవ్వటం లేదు కాబట్టి మీరు ఇట్లాగే అణిగిపోయి ఉంటున్నారు, ఎప్పుడూ దరిద్రంలోనే ఉంటున్నారు అని శాపవచనాలు చెప్పి బెదిరించి వసూలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు వాక్యాన్ని అమ్ముకోవచ్చా, లేదా వాక్యాన్ని ప్రకటిస్తే వాక్యమే నిన్ను పోషిస్తుందా అనే విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు 12 గోత్రాల్లో ఒక గోత్రానికి స్వాస్థ్యం ఇవ్వడు, అంటే భూభాగాన్ని పంచడు. ఐగుప్తు బానిసత్వం నుంచి మోషే గారి ద్వారా విడిపించిన దేవుడు 12 గోత్రాలలో 11 గోత్రాలకి భూభాగాన్ని పంచుతాడు. ఎవరెవరికి ఏ భూభాగాన్ని ఇవ్వాలో యెహోషువ గారికి చెప్పి అలా పంచిస్తాడు. ఆ క్రమంలో లేవి గోత్రానికి, అంటే లేవి వంశములో పుట్టిన వారందరికీ ఏం చేస్తాడంటే వాళ్ళకి ఏ భూభాగాన్ని పంచడు. వాళ్ళు పండించుకోవటానికి ఏ పొలాలు ఉండవు. ఎందుకనంటే వాళ్ళు కేవలం నా పని చేసేవాళ్ళు అంటాడు.
ఒకసారి బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి తన సహోదరులతో పాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము. అంటే దేవుడే వాళ్ళ భాగం, వాళ్ళ ఆస్తి. ఎవరంట? దేవుడు. ఎవరి ఆస్తి ఇది? లేవీయుల ఆస్తి. ఎందుకు లేవీయులకి భూభాగాన్ని పంచలేదు? ఎందుకు లేవీయులకి పొలాలు ఇవ్వలేదు? ఎందుకు లేవీయుల్ని సంపాదించుకోవద్దని చెప్పాడు అని అంటే, లేవీయులు చేయాల్సిన పని ఏంటంటే ప్రజలకి దేవునికి మధ్యవర్తులుగా ఉండి దేవుని ఆలయములో ఆ ప్రాంగణములో పనిచేస్తూ యాజకులుగా వీళ్ళు చేసే ఆ విన్నపాలు కానీ వీళ్ళు ఇచ్చే బలులు కానీ వీళ్ళ తరపున ప్రజల తరపున దేవునికి మొరపెట్టుకోవటానికి మధ్యవర్తులుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి అంటే మన భాషలో చెప్పాలంటే వాళ్ళు ఎవరంటే పూజారులు, అంతే కదా. దైవజనులుగా లేవీ గోత్రములో ఉన్నవారిని, అహరోను సంతతి వారిని యాజకులుగా పెట్టి ఆ లేవీ గోత్రములో ఉన్న వారందరినీ ఆ మందిర పనుల్లో గంగాణాలు కడగటం కానీ, అది ఊడ్చేయటం కానీ, శుభ్రపరచటం కానీ, మొత్తం ఆ యెరూషలేము ఆ మందిరం ప్రాంగణములో పనివారిగా లేదా మోషే గారు ఏర్పాటు చేసిన గుడారములో దేవుని ఆ సమక్షం ఏదైతే ఉందో సన్నిధి, అందులో పని చేయటానికి లేవీయులు మాత్రమే ఎన్నుకున్నాడు దేవుడు. ఆ లేవీయుల్ని ఎన్నుకున్న దేవుడు మిగతా 11 గోత్ర వాళ్ళకి మీరు ఖచ్చితంగా దశమ భాగం తెచ్చి లేవీయులకి ఇవ్వాలి, అంటే నాకు ఇవ్వాలి అన్నాడు దేవుడు. దేవుడికే ఇవ్వాలి. దేవుడికి ఇవ్వటం అంటే ఎవరికి ఇవ్వటం? డైరెక్ట్గా దేవుడికి ఎవరు ఇవ్వలేరు. మరి ఎవరికి ఇవ్వాలంటే యాజకులైన లేవీయులకి ఇవ్వాలి. ఎందుకంటే లేవీయులు బ్రతకాలంటే మరి కావాలి కదా. కావాలి కాబట్టి ఈ 11 గోత్రకర్తలు సంపాదించిన ఆస్తిలో దశమ భాగం తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలి? లేవీయులకి ఇవ్వాలి. దాని ద్వారా లేవీయులు బ్రతుకుతారు. వాళ్ళు ఇచ్చే దశమ భాగాలు కానీ, వాళ్ళు ఇచ్చే బలుల్లో వాటా కానీ, ప్రతి దానిలో వీళ్ళకు ఒక భాగాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే వీళ్ళు దేవుని పనిలో ఉన్నారు కాబట్టి దేవుడే వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా వీళ్ళని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. ఇది పాత నిబంధనలో దేవుడు పెట్టిన క్రమం. దాని కొరకు మరొక రెఫరెన్స్ కూడా చూడగలిగితే 18వ అధ్యాయము అదే ద్వితీయోపదేశకాండము 1 నుంచి చదువుదాం ప్రియులారా. యాజకులైన లేవీయులకు అనగా లేవి గోత్రీయులకందరికీ ఇశ్రాయేలులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనుల వలన అనగా ఎద్దు కానీ, గొర్రె కానీ, మేక కానీ బలిగా అర్పించు వాటి వలన యాజకులు పొందవలసినదేదనగా కుడి జబ్బను, 2 దవడలను, పొట్టను యాజకునికి ఇయ్యవలెను. నీ ధాన్యములలో, నీ ద్రాక్షరసములోను, నీ నూనెలోను ప్రథమ ఫలములను, నీ గొర్రెల మొదటి బొచ్చును అతనికి ఇయ్యవలెను. నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలో, అంటే 12 గోత్రాల్లో అతనిని అతని సంతతి వారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని ఉన్నాడు. అంటే దేంట్లో వీళ్ళకి వాటా రావాలో దేవుడే ముందే నిర్ణయించేశాడు. అందువలన వాళ్ళకి ఇక ఏ పని లేదు. దేవునికి ప్రజలకి మధ్యవర్తులుగా ఉంటూ దేవుని మందిరంలో వాళ్ళు సేవ చేయటం వాళ్ళ పని. అలా ఏర్పాటైన ఈ యాజక ధర్మం కొత్త నిబంధనకు వచ్చేసరికి క్రైస్తవులందరూ యాజకులుగా మార్చేశాడు. క్రీస్తుని అంగీకరించిన వారందరూ యాజకులుగా మార్చాడు. ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలోనే ఉన్న ఒక మంచి ప్రవక్త, గ్రేట్ ప్రవక్త సమూయేలు గారు ఎలా బ్రతికాడో ఒక సందర్భాన్ని మనం చూడాలి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము
ఏమంటే పాత నిబంధనలో దేవుని ప్రవక్తగా ఉన్నవారు హ్యాపీగా ప్రజల మీద బ్రతకొచ్చు, యాజకులు బ్రతకొచ్చు, ప్రవక్తలు కూడా ప్రజల మీద ఆధారపడి బ్రతకొచ్చు. కానీ ఈ ప్రవక్త వాళ్ళకి న్యాయాన్ని తీరుస్తూ కూడా, దేవుని విషయాలు వాళ్ళకు చెబుతూ కూడా ఈ సమూయేలు గారు ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి మనం ఇది గమనించగలిగితే 12వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం మొదటి నుంచి చదువుదాం. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా, నేను ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకరిని రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తలనరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచు, అంటే చిన్నప్పటి నుంచే ఏలీ గారి దగ్గర పెరిగాడు కదా, చిన్నప్పటి నుంచి మీ కార్యాలు నేను జరిగిస్తూ వచ్చాను అని చెబుతూ ఆయన అంటున్న మాట చూడండి. ప్రజలందరి ముందు సమూయేలు గారు అంటున్న మాట, ఇదిగో నేను ఉన్నాను, నేను ఎవని ఎద్దునైనను తీసుకుంటున్నా. ఎవ్వరెద్దుని ఈయన తీసుకోలేదంట. ఎవరి గార్ధబమునైనను పట్టుకొంటినా, గాడిద గార్ధము అంటే, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవరి యొద్దనైనను లంచము పుచ్చుకొంటినా, అలాగూ చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా ఇత్తున. నేను మీరు అప్పుడు ప్రజలు అంటున్నారు, 4వ వచనం, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చెయ్యలేదు, ఏ మనుషుని యొద్దను కానీ నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా. అందరి ముందు ఒక మాట అన్నాడండి సమూయేలు గారు. ఏమన్నాడు? నేను ఎవ్వరి దగ్గర ఏమీ తీసుకోలేదు. తీసుకుంటే చెప్పండి, తిరిగి ఇచ్చేస్తానన్నాడు. తీసుకునే హక్కు ఉందా ఆయనకి? ఉంది, కానీ తీసుకోలేదంట. అంటే మీ గొర్రెల కోసమో ఎద్దుల కోసమో లేకపోతే మీ దగ్గర ఉన్న ధనం కోసమో నేను ఈ పని చేయట్లేదు, దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నానని ఆయన చెప్తున్నాడు. ఇది పాత నిబంధన. పాత నిబంధనలోనే ఆయన తీసుకునే హక్కు ఉన్న ఆయన తీసుకోలేదు. ఈ కొత్త నిబంధనకు వచ్చేసరికి పనివాడు జీతానికి పాత్రుడు అనేది ధర్మశాస్త్రంలో చెబుతున్నాడు. కొత్త నిబంధనలో కూడా సువార్త ప్రకటించేవాడు సువార్త వలన పోషించబడాలి అని చెప్తున్నాడు. అది స్టెప్పులుగా ఏ స్టేజ్లో ఏం జరగాలో అన్న విషయాన్ని మర్చిపోయి సువార్త చెప్పాలంటే డబ్బులు ఇవ్వాలి, సువార్త ఉచితంగా ప్రకటించకూడదు అనే ఒక బోధ వచ్చేసిందండి. సువార్తని డబ్బులు తీసుకొనే ప్రకటించాలి, ఉచితంగా ప్రకటిస్తే పాపం అనే బోధ వచ్చింది. దానికి కారణం ఏంటంటే పౌలు గారు కొరింథీ సంఘాన్ని గురించి కొన్ని మాటలు మాట్లాడితే ఆ మాటలను తీసుకొని ఏ పరిస్థితుల్లో ఈయన ఎందుకు ఇలా చేశాడు అనేది కూడా ఆలోచించకుండా దాన్ని ఉచితంగా ప్రకటిస్తే పాపం అనే బోధ తీసుకురావడం జరిగింది. ఒకసారి ఆ సందర్భాన్ని మనం గమనించగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ముందు మొదటి పత్రిక చూద్దాం. 9వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 18 నుంచి చదువుదాం. అట్లయితే నాకు జీతమేమి? సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును నేను పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతము అన్నాడు. ఏంటంట పౌలు గారు ఏమన్నాడు? సువార్తను నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగించుకొనకుండా, అంటే సగం అధికారాన్నే వాడుకుంటున్నాడు అనమాట. పౌలు గారు అన్ని అధికారాలు వాడుకోవట్లేదు. అన్ని అధికారాలు అంటే అర్థం ఏంటి? సువార్త ప్రకటించేవాళ్ళు సువార్త వలన పోషించబడాలి, అంతే కదా. అంటే కాపరిగా సంఘంతో పోషించబడాల్సిన వాడు పోషణకు ఒప్పుకోకుండా నేను ఉచితంగా ప్రకటించేస్తున్నాను అంటున్నాడు. నా జీతం ఏదైనా ఉందంటే మీరు ఇచ్చేది కాదు, సువార్తను ఉచితంగా ప్రకటించటమే నాకు జీతం అంటున్నాడు. ఎందుకు పౌలు గారు ఉచితంగా ప్రకటించాలి?
ఉచితంగా ఎందుకు ప్రకటించాడంటే, ఉచితంగా ప్రకటించటం వెనుక కారణం ఉంది ఆయనకి. ఆయన పని చేసుకుంటూ ప్రకటించాడు, ఉచితంగా ప్రకటించాడు. సంఘాల చేత పోషించబడిన సందర్భాలు ఉన్నాయి. ఏ సందర్భంలో ఏది ఎందుకు చేశాడనేది ఆలోచించకుండా ఉచితంగా ప్రకటించాడు, ప్రకటించకూడదు అనే ఒక వచనాన్ని మాత్రమే తీసుకొని ఉచిత ప్రకటన పాపము, నరకానికి వెళ్ళే అంత పాపం అనే బోధలు సమాజంలో వచ్చినాయి ప్రియులారు. రెండో పత్రిక చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాం. మిమ్మును హెచ్చింపవలనని కొరింథీ సంఘాలతో మాట్లాడుతున్నాడు పౌలు గారు ఉత్తరం ద్వారా. మిమ్మును హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేను తగ్గించుకొని నందున పాపము చేసి తినా. ఏమంటున్నాడు పౌలు గారు? మిమ్మును హెచ్చింపవాలని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనునందున పాపము చేసి తినా. అంటే సువార్తను ఉచితంగా ప్రకటిస్తే ఏమవుతుందంట? పాపం చేశానా? క్వశ్చన్ వేస్తున్నాడు అని. మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడనైతిని. అంటే దొంగతనం చేశాడంట పౌలు గారు. అంటే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మరొకరికి సువార్త ప్రకటిస్తే పాపం అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు? దొంగతనం అంటున్నాడు. తప్పేనా? మరి తప్పేనా? ఫారినర్సు ఉద్యోగాలు చేసేవాళ్ళు కొంతమందికి ధనం ఇచ్చి పంపిస్తే వాళ్ళు వచ్చి ఏం చేశారు? సువార్త ప్రపంచ దేశాలకు ప్రకటించారు. మరి వాళ్ళు చేసింది ఏంటి? దొంగతనమే. ఉచితంగా సువార్త ప్రకటించకపోతే అసలు ఎవరైనా వాక్యం వింటారా? చెప్పాలి. నువ్వు డబ్బులు ఇస్తేనే నేను నీకు వాక్యం చెబుతా అంటే నీ డబ్బులు మళ్ళీ ఎదురిచ్చి చెప్పించుకోవాలా? నాకు అసలు వాక్యమే అవసరం లేదు, డబ్బులు అంతకంటే ఇవ్వనంటాడు. ఉచితంగా చెబితేనే వినేవాళ్ళు లేరు. మరి పౌలు గారు ఇక్కడ ఎందుకు అన్నాడు అని అంటే, కొరింథీ సంఘం బలపడలా. కొరింథీ సంఘం ఇంకా బలపడే వరకు ధనం గురించిన విషయాలు చెప్పకూడదు అన్నమాట. డబ్బు గురించిన విషయాలు చెప్తే మిగతా సంఘాలు కొన్ని చూడండి, ఏ వాక్యం తీసుకున్నా, ఏ టాపిక్ తీసుకున్నా ఫైనల్గా టాపిక్ అంతమేమొచ్చిద్దంటే డబ్బు గురించే వచ్చింది. మా పాస్టర్ గారు ఎప్పుడు దశమ భాగాల గురించే చెబుతాడండి. ఏ అంశం తీసుకున్నా ఫైనల్గా దశమ భాగాల్లోకి వెళ్ళిపోద్ది టాపిక్ అంటారు. ఏ అంశం తీసుకున్నా మీరు ఇవ్వండి దేవుడు మీకు ఇస్తాడు అనే ఆ టాపిక్లోకే వెళ్ళిపోద్ది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజల దగ్గర నుంచి ధనం లాగేయాలి ఎట్టగట్ట. పౌలు గారు ఏంటంటే ఎలాగైనా వాడికి వాక్యం అందిస్తే వాక్యం వాళ్ళని మారుస్తుంది. కాబట్టి మారితే వాళ్ళు పరిపూర్ణ స్థితిలోనికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ విషయం అర్థమైతే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఏం చేస్తారు? సువార్త పనికి ఉపయోగపడతారు. వాళ్ళ సంపాదన ఇస్తారు, వాళ్ళు కూడా సువార్తకు ఉపయోగపడతారని తగ్గించుకున్నాడంటే అక్కడ చదవండి, క్లారిటీ ఉంటుంది. మిమ్మును అంటే వీళ్ళు లో స్టాండర్డ్లో ఉన్నారు. వీళ్ళని ఏం చేయాలనుకున్నాడు పౌలు గారు? హెచ్చించాలనుకున్నాడు. హెచ్చించాలనుకుంటే ఈయన ఏం చేసుకోవాలి? ఈయన తగ్గించుకోవాలి. అక్కడ తగ్గించుకున్నాడు అంటే సంపూర్ణంగా హక్కుని ఉపయోగించుకోవాలి. నాకు తీసుకునే అర్హత ఉంది, మీ దగ్గర నాకు తీసుకునే హక్కు ఉంది. ఎందుకు? సువార్త ప్రకటించేవాడు సువార్త వలన పోషించబడాలి. నియమం అది, దేవుడు పెట్టిన నియమం, చట్టం. వాక్యంలో దేవుడు పెట్టిన చట్టం. అందుకే ఆ చట్టాన్ని ఉపయోగించుకొని ఈరోజు చాలామంది కోటీశ్వరులు అయిపోయారు కదా. పాస్టర్లు అందరూ ఎక్కువ మంది ఇదే చట్టాన్ని వాడుకొని సువార్త ప్రకటిస్తే మీరు నన్ను పోషించాలి అని పోషణ కంటే ఎక్కువగా ఆర్జించి కోటీశ్వరులైన వాళ్ళు సమాజంలో కనపడుతున్నారు. ఇక్కడ పౌలు గారి ఉద్దేశం ఏంటి? వాళ్ళని ఏం చేయాలి? హెచ్చించాలి. కాబట్టి ఈయన తగ్గించుకొని ఏం చెప్తున్నాడు? పాపము చేసి తినా అని వాళ్ళ దగ్గర నేను డబ్బు తీసుకొని మీకు పరిచర్య చేయుటకు నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనము దొంగిలిన. అక్కడ ఎందుకు తీసుకోవాలి? వీళ్ళ దగ్గర ఎందుకు వద్దన్నాడు?
ఇప్పుడు తీసుకున్నాడు అక్కడ కూడా తీసుకోకూడదు కదా, వేరే సంఘాల వాళ్ళ దగ్గర కూడా తీసుకోకూడదు కదా. మరి అక్కడ ఎందుకు తీసుకున్నాడు, వీళ్ళ దగ్గర ఎందుకు చెప్పలేదంటే వీళ్ళు బలహీనులు, తక్కువ స్థాయిలో ఉన్నారు కాబట్టి ధనం గురించి చెబితే ఎక్కడ వీళ్ళు చెదిరిపోతారోనని ధనం గురించిన విషయాలు ఏం చెప్పకుండా మీరు కూడా మీ కష్టార్జితంలో దేవునికి ఇవ్వాలి, దేవుని పరిచర్యకు ఉపయోగపడాలనే విషయాలు ఇంకా చెప్పలేదు అక్కడ. అందువల్ల ఇతర సంఘాల వలన తీసుకొని వీళ్ళకి ఏం చేశాడు, సువార్త ప్రకటించాడంట. ఆ విషయాలు మళ్ళీ రాస్తున్నాడు వాళ్ళకి. అంటే అంతకు ముందు జరిగిన సందర్భాలు ఇక్కడ ఉత్తరం ద్వారా మళ్ళీ క్లారిటీ ఇస్తూ రాస్తున్నాడు పౌలు గారు. ఇంకేమంటున్నాడు కిందకు చదివితే 9వ వచనం, నేను మీ వద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదను భారమును మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర వీళ్ళకి ఎందుకు చెప్పాలా, నాకు పలాంది అవసరమయ్యా అని. వీళ్ళు బలహీనలు కాబట్టి చెబితే ఇదిగో పౌలు గారు తన పబ్బం గడుపుకోవటానికి మనల్ని ఉపయోగించుకుంటున్నాడని ఎక్కడ తప్పిపోతారోనని నాకు అక్కరున్నా నేను మీతో చెప్పలేదు. ఎవరొచ్చి తీర్చారంట, మాసిదోనియా నుండి సహోదరులు వచ్చిన అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని. ఇక ముందును ఎందుకండి జాగ్రత్త? మరి ఈ జాగ్రత్త మాసిదోనియా సంఘంలో ఎందుకు లేదు, ఇతర సంఘాల్లో ఎందుకు లేదు అంటే వీళ్ళు బలహీనులు కాబట్టి అక్కడ చెప్పాడు. వాళ్ళు బలవంతులు కాబట్టి పౌలు గారు మాట చెబితే వాళ్ళు ఏదైనా ప్రాణాలైన ఇవ్వటానికి, కళ్ళు ఓడబీకి ఇవ్వటానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి. అంటే బలమైన సంఘానికి ఏది చెప్పాలో, బలహీనమైన సంఘానికి ఏది చెప్పాలో పౌలు గారికి బాగా తెలుసు. అదే పౌలు గారు 12వ అధ్యాయానికి వచ్చేసరికి, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయానికి వచ్చేసరికి 11వ వచనం నుండి చదువుదాం. నేను అవివేకనైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఎలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. సూచక్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయటం వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. నేను ఇప్పుడు వాళ్ళు కొంచెం బలం వచ్చిన తర్వాత వాళ్ళతో అంటున్నాడు ఇక్కడ, నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప మరి ఏ విషయములో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతిరి. అంటే అన్ని విషయాల్లో ఇతర సంఘాలతో వీళ్ళు సమానమైన తర్వాత ఈ విషయాలు చెప్తున్నాడు వాళ్ళకి. నేను మీకు భారంగా ఉండకపోతే నన్ను విషయంలో తప్ప అంటే అర్థం ఏంటి, నేను మీ మీద ఆధారపడి బ్రతకలేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, నాకు దశంభాగాలు ఇవ్వమని కానీ, లేకపోతే మీ సంపాదనలో కొంత నాకు ఇవ్వండి, నాకు అవసరాలు ఉన్నాయి, నా అవసరాలు తీర్చినప్పుడు నేను ఎందుకు మీకు వాక్యం చెప్పాలి, ఇలాంటివి వాడలేదు ఆయన. కానీ మిగతా అన్ని విషయాల్లో ఇతర సంఘాలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు తొందరగా సంఘంలో ప్రవేశపెట్టలేదు పౌలు గారు. ఎందుకంటే వాళ్ళు బలహీనులు. బలపడిన తర్వాత అప్పుడు ఉత్తరంలో ఈ విషయం రాస్తున్నాడు. అక్కడ పాపం చేశానా, దొంగతనం చేశానా వాళ్ళే అంటున్నాడు అక్కడ. అంటే ఒకళ్ళ దగ్గర తీసుకొని ఒకళ్ళకు సువార్త చెప్పటం పాపం, దొంగతనం అన్నట్టుగా అర్థమవుతుంది అక్కడ. కానీ వాళ్ళు బలహీనులు కాబట్టి వాళ్ళని హెచ్చించాలి కాబట్టి ఈయన తగ్గించుకొని అవసరాలు ఉన్న వేరే సంఘస్థుల ద్వారా తీసుకొని బతికాడే తప్ప ఈ సంఘస్థులకి, కొరింథీ సంఘస్థుల్ని ఆయన ఇబ్బంది పెట్టలేదు. అందుకే మిగతా ఇతర సంఘాలలో ఏవైతే సిస్టమ్ ఉందో మొత్తం అన్ని విషయాల్లో మీరు ఇప్పుడు ఏమైపోయారు, బలపడ్డారు. కాబట్టి నేనేం చేశానప్పుడు, మీకు భారముగా ఉండకపోతున్న విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి అంటున్నాడు. ఏ అన్యాయం? వాళ్ళ మీద భారంగా ఉండకపోవటం అన్యాయం. ఎప్పుడు భారంగా ఉండాలి, ఎప్పుడు ఉండకూడదు? సంఘము మంచి స్థితిలోకి రానప్పుడు వాళ్ళకి ధనం గురించిన విషయాలు, మీరు ఇవ్వాలి అనే విషయాలు నేర్పించకూడదు. ఎందుకంటే దానివల్ల దూరం అయిపోతాడు. మా సంఘంలోనే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ సంఘంలో కానుక ఎందుకు పెట్టాలి అసలు? అక్కడ అది లేకపోతే కానుక వేయలేని వాళ్ళు రారు కదా, మరి వాక్యం వినటానికి రారు కదా. అంటే అందరూ వేస్తున్నప్పుడు నా దగ్గర లేవు, నేను వేయలేను. వాడు చదువుకునే కుర్రోడండి,
మరి నేను ఆ కానుక పెట్టి దగ్గరికి వెళ్ళి వేయలేకపోతే అందరు నా వైపు ఇలా చూస్తారు కదా, అదొక్కటే నాకు నచ్చలేదన్నాడు. సంఘంలో జరిగినాయి. వెళ్ళిపోయాడు, వాడు మానేసి వెళ్ళిపోయాడు. అది లేని రోజు నేను వస్తాను సంఘానికి అన్నాడు. పెట్టిని చూసి సమాధి పెట్టిలాగా కనపడింది వాడికి. వెళ్ళిపోయాడు వెనక్కి. అంటే ఇతర సంఘాల వలన లాగా వీళ్ళు కూడా ఉన్నప్పుడు ఆ విషయాన్ని రాస్తూ, ఈ విషయం ఒక్కటే నేను మీకు అన్యాయం చేశాను అన్నాడు. పౌలు గారు ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించాడు సంఘానికి. ఒక మాదిరికరమైన జీవితాన్ని ఎందుకు చూపించాడంటే, ఎవడు సువార్త వలన డబ్బుని ఆశించి సువార్త చెప్పటానికి డబ్బుని ఎరగా పెట్టి లేదా డబ్బుని ఆశించి సువార్త ప్రకటిస్తే ప్రాధాన్యత సువార్త కంటే ఎక్కువగా ధనానికి పోతుంది. కాబట్టి అందరికీ సువార్త అందాలంటే ఉచితంగానే ప్రకటించాలి. మన సొంత ఖర్చు పెట్టుకొని వెళ్ళి సువార్త ప్రకటించాలి. కానీ దేవుడు పెట్టిన నియమం ఏంటి? సువార్త విన్నవాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళకి విషయం అర్థమైనప్పుడు వాళ్ళే సంఘ కాపరిని పోషించే స్థాయికి వాళ్ళు ఎదుగుతారు. అప్పుడు పోషించబడవచ్చు. కానీ ప్రారంభంలోనే సువార్త, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ లేదా కొంతమంది వ్యక్తులు సంఘాలకు కానీ ఇళ్ళకి తిరిగి గృహ దర్శనాలు అని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసి బైబిల్ ఎలా ఓపెన్ చేస్తారు? ఎందుకు? నేను ప్రార్థన చేశాను కాబట్టి మీ ఇంటికి వచ్చి మీరేం చేయాలి? దాన్ని ఏమంటారు? టిఫిన్ పెట్టాను, బిల్లు కట్టండి అని. అంతే కదా. అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఏంటి, ప్రార్థన చేయడానికి వచ్చారు. వీళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయించుకోవాలి. లేదంటే వీళ్ళకి ఆ స్థితి ఉంటే వాళ్ళే ఇస్తారు. వీళ్ళు బైబిల్ తెరవాల్సిన అవసరం లేదు. ఇక్కడ బైబిల్ తెరిచాడంటే అర్థం ఏంటి? ఎంతో కొంత ఇవ్వండి అని. వాడు 10 రూపాయలు 5 రూపాయలు పెడతాడు. అంటే నువ్వు చేసిన ప్రార్థన విలువ ఎంత? 10 రూపాయల. ఎలా నేర్పించారో చూడండి. గవర్నమెంట్ హాస్పిటల్, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చాలామంది సువార్థికులు అని చెప్పేసి బెడ్కి వెళ్ళి ప్రార్థన చేసి బైబిల్ ఎలా ఓపెన్ చేయటం నేను నా కళ్ళతో చూశాను. ఎంత అడుక్కోవటం అయిపోయిందో చూడండి. వాక్యాన్ని ఎలా అమ్ముకుంటున్నారో చూడండి. పౌలు గారు ఖచ్చితంగా ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించాడండి. ఆ మాదిరికరమైన జీవితాన్ని ఊరికే మాదిరి కోసం చూపించాడు ఆయన. ఇది రాజకీయ నాయకులు కానీ ఫోటో కోసం అలా స్టిల్ ఇచ్చి ఫోటో తీయటం అయిపోగానే చీపిరి పక్కన పడేసి మళ్ళీ ఎలాగే వెళ్ళిపోతారో, పౌలు గారు కూడా అలాగే మాదిరి చూపించడానికి పనిచేశాడు తప్ప ఆయన నిజంగా తీసుకోకూడదు అని ఏమి చెప్పలేదు అని చెప్తున్నారు చాలామంది. ఒకసారి ఆయన జీవితాన్ని, ఆయన చేసిన విధి విధానాన్ని చదవగలిగితే అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం ప్రియులారా. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించాను. వారు తమ యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్యను ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగో ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదీ దాచుకొనకుండా బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు, ఆయన జీవితం గురించి చెప్తున్నాడు. నేను ఎలా వచ్చి మీకు సువార్త చెప్పానో అదే అన్నీ చెబుతూ ఇంకేమంటున్నాడు? ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు, కానీ బంధకములు శ్రమలు మాత్రం నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తొదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. అంటే నాకు ఇచ్చిన పరిచర్య నేనేం చేయాలి? తొదముట్టించాలి. కాబట్టి ప్రాణాన్ని కూడా లెక్క చేయట్లేదు అని చెప్తూ
ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని, మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేను మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమియూ దాచుకోలేదు. అంటే అంతా చెప్పేశాడు. ఆయనకు దేవుడు చెప్పిందంతా, సంకల్పం అంతా ఏమీ దాచుకోకుండా చెప్పేశాడంట. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు చెప్పుచు పలుకు మనుష్యులు మీలో నుంచే బయలుదేరుదురు. పౌలు గారేమో ఉన్న సంకల్పం అంతా చెప్పేశాడంట. ఆయన వెళ్ళిన తర్వాత ఏమో క్రూరమైన తోళ్ళేళ్ళు ప్రవేశించి ఎక్కడి నుంచో రావంట, మీలో నుంచే బయలుదేరుతాయి. వంకర మాటలు చెప్తారంట. అంటే పౌలు గారు చెప్పంది వీళ్ళు చెప్తారు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పిన. ఎన్నేళ్ళు ఉన్నాడు అక్కడ? 3 సంవత్సరాలు ఉండి అందరికీ మానకుండా బుద్ధి చెప్పేశాడంట. మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండు. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగించుకోండి. 3 ఏళ్ళు సువార్త చెప్పి వాళ్ళకి దేవుని వాక్యానికి అప్పగించి వెళ్ళిపోతున్నాడు. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకు పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఎవని వెండినైనను 33వ వచనం బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఎందుకు కష్టపడాలి పౌలు గారు? చేతులతో ఎందుకు కష్టపడాలి? నా నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తం. అంటే సువార్త ప్రకటిస్తున్న సమయంలో సువార్త వలన పోషించబడాలనే నియమం ఉన్నా వీళ్ళు ఇంకా ఎదగలేదు కాబట్టి వాళ్ళని అడగటం ఎందుకని ఏం చేశాడు? పని చేస్తూ వచ్చాడంట. ఎందుకు చేశాడో చెప్తున్నాడు. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలెనని. అంటే బలవంతుడు, వాక్యంలో బలవంతుడు ఏం చేయాలి? సొంత ఖర్చు పెట్టుకొని బలహీనులను సంరక్షించటానికి. సంరక్షణ అంటే వాక్యంలో కాదు, శరీర సంబంధమైన అక్కర తీర్చాలి. సంరక్షణ అంటే ఏంటో తెలుసా? పోషణ, పేదవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయటమే సంరక్షణ. తిమోతి 1 పత్రిక 5:8 కూడా చెప్తాడు. విశ్వాసి అయిన వాడు కూడా తన కుటుంబాన్ని, స్వకీయులను సంరక్షించకపోతే వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అంటాడు. తిమోతి 1 పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన, అంటే నేను సువార్త పనే చేస్తాను, ఇల్లు పట్టించుకోను అని అంటే కుదరదంట. ఇల్లు పట్టించుకోవాలి, సువార్త పని చెయ్యాలి. చాలామంది ఇంటిని, పిల్లల్ని, భార్యని అన్నిటినీ వదిలేసి యెహోవా ఈరే అంటాడు కదా. ఆయనే చూసుకుంటాడంట. గొర్రెని ఆయన చూసుకుంది, అన్నీ చూసుకోడు. నీకు అప్పగించింది నువ్వే చూడాలి. స్వకీయులను తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల అతడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడై విశ్వాస త్యాగము చేసిన వాడై ఉండును అంటున్నాడు. అవిశ్వాసి కన్నా చెడ్డోడంట. అంటే నమ్మనోడు కంటే చెడ్డోడు. ఎందుకు? నమ్మానని పేరు చెప్పుకొని ఇంటోళ్ళనే చూసుకోవట్లేదు కాబట్టి. ఇక్కడేమన్నాడు? అపోస్తుల కార్యాలకు వెళ్దాం మళ్ళీ. మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనలను సంరక్షించుకొనవలెననియు. మళ్ళీ ప్రభువు మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. ఏమంటే ఈ మాట యేసుక్రీస్తు వారి నోట్లో ఎక్కడ రాలేదు, కానీ పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించాడు అంతే. అంటే ప్రభువారు ఎక్కడో చెప్పాడని అర్థం చేసుకోవాలి మనం. మీరు సువార్తలు వెతికితే ఈ వచనం దొరకదు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అనే మాట దొరకదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు ఈ వచనాన్ని పలికాడు. అంటే ప్రభు ఎక్కడో మాట్లాడాడు, అది సువార్తికులు రాయలేదంతే అని ప్రభువు చెప్పిన వాక్యమును
జ్ఞాపకము చేసుకొనవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిన నేను. ఏందంట? మాదిరి కోసం చేశాడు. ఏంటి ఆ మాదిరి? బలహీనలను సంరక్షించాలి. సంరక్షించాలంటే ఏం చేయాలి? ఇతర సంఘాల వలన డబ్బు తీసుకొని సంరక్షించవచ్చు. ఎప్పుడు? ఈ బలహీనల్ని. కానీ ఇక్కడ పౌలు గారు వాళ్ళని కూడా అడగకుండా వాళ్ళంతటికి వాళ్ళకి ప్రేరణ కలిగిస్తే చేసేస్తాడు సహాయం. కానీ ఈయన ఆయన నిమిత్తం, ఆయనతో ఉన్నవారి నిమిత్తం ఏం చేశాడు? చేతులతో కష్టపడి పనిచేసి బలహీనులకి సువార్తను ప్రకటించాడు. వాళ్ళ అవసరాలు కూడా తీర్చాడంట. 36 అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళలోని వారందరితో ప్రార్థన చేశాను. వారందరూ చాలా ఏడ్చిరి. చాలండి. అంటే అంత ప్రేమ పౌలు గారి మీద ఎందుకు కలిగిందంటే ఎవరిని ఇబ్బంది పెట్టలేదండి. బలవంతులు వాళ్ళంతటా వాళ్ళు ఇస్తే తీసుకున్నాడు, పంచాల్సిన వాళ్ళకి మంచేశాడు. కానీ ధనం విషయంలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆయన కష్టపడి పనిచేశాడంట. మరొక వచనాన్ని కూడా మనం చదవగలిగితే దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, దెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. ఏం చేశాడంట? ఎవరికి భారంగా ఉండకూడదని పౌలు గారు ఏం చేశాడు? కష్టం చేశాడు. రాత్రింబగళ్ళు పని చేశాడంట. మరి సువార్త ఎప్పుడు చెప్పాడు మహానుభావుడు? ఇటు పని చేసుకుంటున్నాడు, సువార్త ప్రకటన. మనమేమో ఒకటి చేస్తే ఒకటి మైనస్. పని చేస్తే సువార్త చెప్పం, సువార్త చేస్తే పని మానేస్తాం. రెండు ఇబ్బందే. మనం ప్రారంభంలో ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. పని మానేయొద్దని చెప్పాల పౌలు గారు. నువ్వు నేర్చుకొని పరిపూర్ణ స్థితిలోకి వచ్చి 10 మందికి నేర్పే స్థాయి వచ్చినప్పుడు ఆ 10 మంది నిన్ను పోషిస్తారు. అది సువార్త వలన నువ్వు బ్రతకటం అంటే అర్థం. కానీ ప్రారంభంలో ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని అడ్డం పెట్టుకొని నేను చెప్తే మీరు మాకు డబ్బులు ఇచ్చేయాలి, ఫీజు ఇవ్వాలి, ఫీజు కట్టాలంట. స్కూల్లో చేరితే వాళ్ళు ఫీజు తీసుకొని దేవుని వాక్యం చెప్తే మనం కూడా ఫీజులు వసూలు చేసేస్తున్నామండి. ఏమంటే ఇశ్రాయేలీల దగ్గర దేవుడు ఏ ఫీజు వసూలు చేయలే, ఉచితంగా ఇచ్చేసాడు. ఆహారం పెట్టాడు, నీళ్ళు ఇచ్చాడు, మాంసం పెట్టాడు, అన్నీ పెట్టేశాడు. డబ్బులు ఏమైనా వసూలు చేశాడా? మొత్తాన్ని పోషించాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే వాళ్ళతో పాటు వచ్చిన అన్ని జనులు కూడా పోషించేశాడు దేవుడు. ఉచితంగానా డబ్బులు తీసుకున్నాడా? ఉచితంగా. మోషే గారు ఏమైనా వసూలు చేశాడా? దేవుడు చెప్పపోయినా మోషే గారు కూడా వసూలు చేయలే కదా. ఇప్పుడు కాపర్లు అలా వసూలు చేసే కార్యక్రమానికి వెళ్ళిపోయారు. ఫీజులు కట్టి, కోర్సు నేర్చుకొని, మళ్ళీ సర్టిఫికెట్లు తీసుకొని. అంటే సర్టిఫికెట్ ఉంటేనే వాడు ఎలిజిబుల్ అంట, లేకపోతే లేదంట. దేవుడు సర్టిఫికెట్ అడుగుతాడు పరలోకం వచ్చినప్పుడు. ఎక్కడ ట్రైనింగ్ అయ్యావు? ఎంబీటీహెచ్చా, బీబీటీహెచ్చా, మాస్టర్ ఆఫ్ థియాలజీయా, ఏ కోర్సు చదివావని అడుగుతాడా? నీ క్యారెక్టర్ ఎలా ఉంది, నువ్వు ఎలా సువార్త ప్రకటించావు, నువ్వు ఎలా ప్రవర్తించావు అనేది అడుగుతాడు తప్ప నీ సర్టిఫికెట్లు ఏమి అడగడు, నీ ఎగ్జామ్స్ ఏమి అడగడు. సంఘంలో ఎగ్జామ్స్ పెట్టడం కూడా ఎంకరేజ్మెంట్కే, అంతే కదా. ఎగ్జామ్స్ పెడతాం, పలానా అధ్యాయం చదువుకురండి అంటే ఎంతమంది చదువుకొస్తారు? కొద్దిమంది చదువుకొస్తారు. ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్, మంచి ప్రైజ్ ఉందంటే ఎక్కువ మంది చదువుతారు. కారు బంపర్ ఆఫర్ అంటే అందరు చదవటానికి ప్రయత్నం చేస్తారు కదా. ఇప్పుడు కారు మీద ప్రేమతో చదువుతున్నారా, వాక్యం తెలుసుకోవాలని చదువుతున్నారా? చెప్పండి. పాస్ అవ్వాలని చదువుతారు ముందు కదా. ఎగ్జామ్లో మరీ తక్కువ మార్కులు వస్తే బాగోదు, నలుగురు ముందు అవమానం అయింది కాబట్టి పాస్ అవ్వటానికి చదువుతారు తప్ప భక్తి కోసం ఎవరు చదవరు. భక్తి కోసం చదివే వాళ్ళు అయితే రోజు చదువుతారు. పాస్టర్ గారు ఎగ్జామ్ పెట్టినా పెట్టకపోయినా భక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? రోజు చదువుతారు. పరీక్ష పెడతానంటే చదవటం,
లేకపోతే ఏదో ప్రైజ్ ఇస్తానంటే చదవటం, అది చిన్నపిల్లలకి ఎంకరేజ్మెంట్ కోసం చేస్తే బాగుంటుంది, కానీ పెద్దయిన విశ్వాసులకు అది పనికిరాదు ప్రియులారా. అందుకే దశలోనికి రాసిన రెండో పత్రిక, మొదటి పత్రికలోనే 5వ వచనం నుంచి కూడా చదువుదాం ఒకసారి. 2వ అధ్యాయము 5వ వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి చదువుదాం. చదవండి అమ్మా. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ఇచ్చకపు మాటలంటే అర్థమైందా? ఇచ్చకపు మాటలంటే ఇష్టమైన మాటలు. ఇష్టమైన మాటలు మంచి మాటలు ఇష్టం అవుతాయా, చెడ్డ మాటలు ఇష్టం అవుతాయా? నీకు అర్థమయ్యే భాషలో చెబుతా. సినిమా డైలాగులు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయా వినటానికి, భక్తి మాటలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయా? 2:30 గంటల సినిమా కళ్ళు ఆర్పకుండా చూస్తాం. గంట సేపు మెసేజ్ కళ్ళు ఆర్పకుండా, ఒళ్ళిరుచుకోకుండా, కదలకుండా వింటారా? కష్టం. ఎందుకని? అది ఇచ్చకపు డైలాగులు. కామెడీ ఉంటుంది, ఏడుపు ఉంటుంది, ఫైటింగ్లు ఉంటాయి, డ్యూయెట్లు ఉంటాయి, రకరకాల మిక్చర్ ఉంటుంది దానిలో. ఇక్కడేమో భక్తే. కాబట్టి ఇది అంత ఇష్టం ఉండదు. ఇచ్చకపు మాటలైనానంటే పౌలు గారు మనుషులకి ఇష్టమైన మాటలు చెప్పాల, భక్తిలో నువ్వు ఎలా ఉండాలనే మాటలు గద్దించి చెప్పాడు అంతే. ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు. ఇదేంటి? వేషం అంటది. అంటే నాకు అస్సలు డబ్బు అంటే పడదండి, డబ్బు అంటే నచ్చదండి, డబ్బు కోసం నేను ఈ పని చేయట్లా, నేను ఇంజనీరింగ్ అయ్యేవాడిని, లక్షలు సంపాదించేవాడిని, దాన్ని పక్కన పెట్టేసి దేవుని సేవ కోసం వచ్చాను అంటాడు. కానీ లోపలేముంది? డబ్బులు మీ దగ్గర నుంచి వసూలు చేసుకోవాలనే ఆలోచన ఉంది. ధనాపేక్షను కప్పిపెట్టు వేషం అంటున్నాడు. అంటే పైకి ఎట్లా ఉంటుంది, ఈయనకు అసలు డబ్బు అంటే ఇష్టమే, డబ్బు లెక్క చేయడండి ఆయన అన్నట్టుగా ఉంటాడు. కానీ లోపల ఏదో ఒక రకంగా వసూలు చేస్తాడు. మొత్తానికి నెల తిరిగేళ్ళకి ఆయన జీతం ఆయనకి సెట్ అయిపోద్ది. ఎలా వసూలు చేస్తా అంటే దశంభాగాల లెక్కలో కానీ, స్పెషల్ కానుకల విషయంలో కానీ, లేదా మీరు ప్రేరేపించబడి డబ్బు సందా ఎక్కువ వేసే విషయంగా ప్రేరేపించే మాటలు కానీ చెప్తాడు. అర్థమైందా? నా గురించి నేను బాగా గొప్పగా చెప్పుకున్నా, లేకపోతే నా ఇబ్బందులు మీ ముందు ప్రదర్శించిన, ఆటోమేటిక్గా మీ నుంచి నాకు చందా పెరిగిద్దా పెరగదా? నాకు ఇంట్లో స్టోర్ బియ్యం తింటున్నామండి లేక, పైకి ఇలా కనపడుతున్నాను, కానీ మా ఇంటి పరిస్థితి మీకు తెలిస్తే నిజంగా ఎంత జాలి పడతారు. మా ఇంటికి వచ్చి ఒకసారి భోజనం చేయండి అని మీరు వచ్చిన రోజు స్టోర్ బియ్యం వండి పెట్టాను అనుకోండి, పాపం పాస్టర్ గారు రోజు ఇదే తింటున్నాడు కదా అని మీరు వేస్తారా లేదా చందా? కానీ పైకి ఎలా ఉంటుంది, నాకు అసలు డబ్బు అంటే ఇష్టం లేదు, స్టోర్ బియ్యం దీన్ని బతుకుతున్నానని చెప్పుకున్నాను అనుకోండి, మీలో జాలి కనికరం నా మీద పెరిగిపోయింది. కానీ లోపలేంటి, వీళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా డబ్బు రాబట్టాలి. ఆటోమేటిక్గా సింపతి పెరిగిపోద్ది. ఇది రాజకీయ నాయకులు చేసేది. ఆ వేషాలన్నీ ఎవరేస్తారు? రాజకీయ నాయకులు. కానీ ఇక్కడ సువార్థికులు కూడా, కాపర్లు కూడా ఇదే వేషాలు వేస్తున్నారు. అందుకే ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును మీ యొద్ద వినియోగింపలేదు. ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను, లోభత్వం అంటున్నాడు. అంటే పిసినారితనాన్ని, నాకు డబ్బంటే ఇష్టం లేదు, ఆశ లేదు, సంపాదించాలంటే నేను చాలా కార్యక్రమాలు ఉండి చేసేవాడిని అని అంటారు అంతే. కానీ క్రియల్లోకి వచ్చేసరికి డబ్బు ఖర్చు పెట్టి ఎదుటోళ్ళకి, పేదల్ని సంరక్షించే కార్యక్రమాలు చేయరు. ఇంకేమంటున్నాడు? అందుకు దేవుడే సాక్షి, మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలన కానీ ఇతరుల వలననే కానీ మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అంటే తీసుకునే హక్కు మాకు ఉంది, కెపాసిటీ ఉన్నా మేము మనుషుల యొక్క ఘనతను కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి.
శిష్యులమై ఉంటిమి. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి అంటున్నాడు. అంటే సువార్త మాత్రమే కాక అవసరమైతే మీ కొరకు మా ప్రాణాలు కూడా ఇవ్వటానికి మేము రెడీ అంటున్నాడు. అంటే అక్కడ ప్రేమతో చేస్తున్నాడే తప్ప వాళ్ళ నుంచి ఏదో ఆశించి చేయట్లేదు. వాళ్ళ దగ్గర పొందుకునే హక్కు ఆయనకున్న దాన్ని ఆయన ఉపయోగించుకోలేదు అంటున్నాడు ప్రియులారా. అంటే పౌలు గారు ఎక్కడ ధనానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, ఉచితంగా వాళ్ళకి ప్రకటించాడు. వాళ్ళు ఇస్తే పోషించబడ్డాడు, వాళ్ళు ఇచ్చిన దాన్ని ఇతరులకి పంచడానికి ఇష్టపడ్డాడు, బలహీనలను సంరక్షించడానికి ఆయన ఉపయోగించాడు. అర్థమవుతుందా? మరొక వచనాన్ని చూద్దాం. దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. 2వ పత్రిక 3వ అధ్యాయము. ఎలాగూ మమ్మును పోలి 6 నుంచి చదవండి. సహోదరులరా, మా వలన పొందిన బోధన ప్రకారముగా కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాను అని ఎలాగూ మమ్మును పోలి నడుచుకొనవలనో మీకే తెలియను. ఎలాగూ మమ్మును పోలి నడుచుకోవాలనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్ముని పోలి నడుచుకొనవలనని మమ్మును మేము మాదిరిగా కనపరచుటకే ఇలాగూ చేసితిమి, కానీ మాకు అధికారము లేదని చేయలేదు. అంటే మీ దగ్గర తీసుకునే అధికారం ఉన్నా ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించటానికే ఇలా చేసాం, కానీ తీసుకునే హక్కు ఉంది మాకు అంటున్నాడు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితివి కన్నా. అంటే ప్రతివాడు పని చేసి భోంచేయాలని ఆజ్ఞ ఇచ్చాడంట అంతకుముందు పౌలు గారు దశలోనికి సంఘానికి. ఇప్పుడు ఏమంటున్నాడు? మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజించవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించున్నాడు. అంటే పని చేసి ఆహారం తినండి, సంఘం మీద పడి బతకొద్దు, అంతే కదా. ప్రతివాడు పని చేసి సంపాదించుకొని తినాలి. అంటే నేర్చుకునే దశలో ఎదుగుతూ ఉన్నప్పుడు నువ్వు పని చేయాలి. ఎదిగి పరిపూర్ణ స్థితిలోకి వచ్చిన తర్వాత 10 మందికి చెప్పే సామర్థ్యం నీకు ఉన్నప్పుడు నువ్వు సువార్త ప్రకటిస్తే దేవుడే పోషిస్తాడు. ఇది క్రమం. ఈ క్రమాన్ని వదిలిపెట్టి నువ్వు నేర్చుకునేటప్పుడే పని వదిలేసాయి, పూర్తిగా సువార్త పని చేయి అనంటే నీకు అసలు వాక్యం ఏం తెలియకుండా, ఏవి నేర్చుకోకుండా బయటికి వెళ్ళి సువార్త పని ఏం చేస్తావు? ఎవరు పోషిస్తారు నిన్ను? దానికి ఒక సిస్టమ్ పెట్టాడు, క్రమం పెట్టాడు దేవుడు. నువ్వు ప్రారంభంలో ఉన్నావు, నేర్చుకుంటూ పని చేసుకుంటూ నేర్చుకుంటూ ఎదుగుతూ ఉండాలి. అందుకే పని చెయ్యనోడు ఎవడో భోంచేయటానికి వీల్లేదు. వాడు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజించవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారికి ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుచున్నాను. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు. మేలంటే వాక్యం చెప్పటమే మేలు, వాళ్ళకు అవసరమైనవి తీర్చడమే మేలు. విసిగిపోవద్దు ఆ విషయంలో. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. పని పాట లేకుండా ఊరక సువార్త పని నీతో పాటు తిరిగేవాడిని గెంటేయండి. వాడికి పని నేర్పించండి, పనితో పాటు సువార్త కూడా నేర్పించండి. సువార్తలో ఎదిగిన తర్వాత పౌలు గారు లాంటి స్టేజీ వచ్చిన తర్వాత ఇంకా ఆయన పని చేయకపోయినా పర్లేదు. ఆయన ఒకానొక స్టేజిలో మాదిరి కోసం ఇదిగో ఇలా బ్రతకాలి, ఎవరిని ఇబ్బంది పెట్టి బతకొద్దు, మీరు నీ ధనాన్ని ఖర్చు పెట్టి సువార్త ప్రకటించు. వాళ్ళు ఎదిగిన తర్వాత అవసరమైతే నిన్ను పోషిస్తారు. ప్రారంభంలోనే డబ్బులు ఇస్తే వాక్యం చెబుతా,
ఫీజు కడితే వాక్యం చెబుతాను అనుకో, నీ ఫీజు వద్దని నీ ఫీజే లేపేస్తాడు. అంతే కదా. ఆల్రెడీ ఎవరైనా వాక్యంలో ఎదగాలంటే, వాక్యంలోనికి రావాలంటే నువ్వు వీధిలోకి వెళ్ళి సువార్త ప్రకటించాలి. ప్రకటిస్తే వినుట వలన విశ్వాసం కలిగిద్ది. విశ్వసించటం దేవుని యేసుక్రీస్తుని గురించిన మాట వలన విశ్వాసం కలిగితే, ఓహో యేసుక్రీస్తు వలన నా పాపాలు క్షమించబడతాయి అని వాడు క్రీస్తులో జన్మించి అప్పుడు సంఘంలోకి వస్తాడు. సంఘంలోకి రాగానే నువ్వు ఇస్తావా సత్తావా అన్నావు అనుకున్నాడు పోతాడు. ఓహో వీళ్ళు డబ్బు కోసం నన్ను ఎరేసి సంఘంలోకి రాబట్టబడ్డారు, అలా ఆకర్షించారు అనుకుంటాడు. వాడికి నెమ్మదిగా వాక్యం లోతుల్లోనికి తీసుకెళ్తూ వాడికి వాక్యాన్ని చక్కగా నేర్పిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అర్థమైంది, ఇంత కష్టపడి వీళ్ళు వాక్యం నేర్చుకొని నాకు చెప్తున్నప్పుడు నేను వాళ్ళని పోషించాల్సిన బాధ్యత నా మీద ఉంది అనే ఆలోచన వాళ్ళకు వస్తుందండి. అందుకే మీకు నేను ధనం గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పను, చందాలు ఇవ్వండి, దశంభాగాలు ఇవ్వండి అని. నా సొంత ఖర్చుతోనే మీకు సువార్త ప్రకటిస్తాను. ఎందుకంటే పౌలు గారు మాదిరికరమైన జీవితాన్ని నాకు చూపించాడు. ఎదిగే కొద్దీ మీలో ఆ స్థితి మీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరే పోషిస్తారు. అప్పుడు నేను పనే మానేస్తాను, అచ్చంగా ఇదే పనిలో ఉండిపోతా. అర్థమవుతుందా? ఇంకా ఏమంటున్నాడో చూద్దాం. అయినను అతని శత్రువుగా భావించక, 15వ వచనం, సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. అంటే పని చేయకుండా భోంచేసేవాడిని గెంటేయండి, అయినా వాడి శత్రువుగా భావించొద్దు. వాడిని కూడా ప్రేమించండి, వాడిని సహోదరునిగా భావించి బుద్ధి చెప్పండి. అంటే దూరంగా పెడితేనన్నా వాడు వచ్చి పని చేసుకొని బతుకుతాడు. చక్కగా మళ్ళీ సంఘంలో చేర్చి వాడిని కూడా ఎదిగేటట్టుగా చేయాలి అని పౌలు గారు చక్కని ఉపదేశాన్ని వాళ్ళకి అందించాడండి. ఇవన్నీ ఆలోచించకుండా ఉచితంగా ప్రకటిస్తే పాపం నువ్వు నరకానికి పోతావు అనగానే, ఓహో సువార్త పని చేస్తే మనం నరకానికి పోతామా, అవతల డబ్బులు ఇస్తేనే ప్రకటించాలా? ఏమండి, కరపత్రాలు ప్రింట్ చేసి ముద్రించి అలా బజార్లో పనిచేస్తూ ఉంటారు. ఎన్నో సాక్ష్యాలు విన్నాం. చనిపోదాం అనుకున్న వ్యక్తికి ఒక కరపత్రం దొరకటం, అందులో వాక్యం ఆకర్షించడం, ఆ వాక్యాన్ని చదివిన అతను మారిపోవటం, దాన్ని పట్టుకొని బైబిల్ చదవటం, దేవుని గురించి తెలుసుకోవటం, మహాభక్తుడైన సందర్భాలు ఎన్నో సాక్ష్యాలు విన్నాం. ఎక్కడో మైకులో నుంచి దూరంగా వినపడుతున్న వాక్యాన్ని విని, ఓహో ఈ వాక్యం నా కోసమే చెప్పబడింది అన్నట్టుగా అతనికి అర్థమైపోయి ఆ వాక్యం వలన దేవుని దగ్గరికి రాబట్టబడి మారినోళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను ఎవడో ఉచితంగా విన్నాడు నా వాక్యం, వాడిని బట్టరండి, వాడి దగ్గర డబ్బులు వసూలు చేయాలన్నాను అనుకో, ఎలా ఉంటుంది? వాక్యాన్ని ఉచితంగా పంచటం వల్లనే నీ దాకా నా దాకా అది వచ్చింది. ఉచితంగా పంచటం పాపమైతే అసలు ఈ సువార్త ఇంత తక్కువగా నీకు బైబిల్ ఎందుకు వచ్చిందో తెలుసా? ఇంత లావు పుస్తకం, నీ పాఠ్య పుస్తకం ఎంత అయింది ఖరీదు? లోకంలో చదువుకునే పాఠ్య పుస్తకాలు ఈ సైజు బుక్ ఎంత అవుతుంది? కనీసం 500-600 పైనే అవుతుంది కదా. ఇది ఇంకా సన్న ప్రింటు, స్పెషల్ పేపర్, పల్సగా ఉంటుంది. ఇదే మనం వాడుకునే నోట్బుక్ లాంటి పేపర్ అనుకోండి, ఇదే బుక్ ఇంకా లావు కనపడింది. అంత లావు బుక్ కొనాలంటే 1000 రూపాయలు అయింది. మరి నీకు 100కి 200కి ఎందుకు వస్తుందో తెలుసా? ఎంతోమంది త్యాగదనులు దానికి ప్రింటింగ్ అవ్వటానికి తమ త్యాగాన్ని ఖర్చు పెట్టారు కాబట్టి అంత తక్కువ ధరకు నీకు అమ్మటం జరుగుతుంది. మరీ ఉచితంగా ఇస్తే బాగోదని. ఇదంతా వెనకున్న త్యాగదనులు కష్టం, అది మనకు అర్థం కావట్లా. ఈరోజు నీ దాకా నా దాకా సువార్త వచ్చిందంటే ఎంతోమంది ఉచితంగా ప్రకటిస్తేనే వచ్చింది. దేశ విదేశాలు దాటుకుంటూ వచ్చారు. దేశ విదేశాలు దాటుకుంటూ వచ్చి ఉచితంగా ప్రకటించటం కాక ఇళ్ళు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు, భోజనం పెట్టారు, ఉద్యోగాలు ఇచ్చారు. ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినాయి. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడి నుంచి వెలిసింది అనుకుంటున్నారు? ఉచిత ప్రభుత్వ హాస్పిటల్. ప్రభుత్వాలే పేదలకి సహాయం చేయటానికి హాస్పిటల్ నిర్మించింది. ప్రభుత్వాలే పేదలకి చదువు చెప్పించడానికి పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఇవన్నీ బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన విధానాలు. ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలుసు? బైబిల్ నుంచి నేర్చుకున్నారు వాళ్ళు. ఉచిత 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 అనే పథకం ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్లో నుంచే వచ్చిందండి. ఉచితంగా ప్రకటిస్తే పాపం అయిపోద్ది అంటున్నాడు ఏంటి? అది ఏ సందర్భంలో అన్నాడు? వాళ్ళు ఏ స్టేజీలో ఉన్నారు? ఇవన్నీ ఆలోచించకుండా ఉచితంగా ప్రకటిస్తే పాపం అంటే, ఈరోజు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ నాకేమి ఇవ్వాల మరి?
చాలా రుణపడి ఉన్నారు. ఏది అర్థం కాని స్థితిలో అలా గాలికి తిరుగుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళ ద్వారా నా దగ్గరకు వచ్చి షాపులోనే నేర్చుకున్న వాళ్ళు ఏమి ఇవ్వలేదు, నాకు ఫీజు ఎవరు ఇవ్వాల, నేను ఇవ్వమని అడగల, నేనే నా ఖర్చుతో అవసరమైతే వాళ్ళకి భోజనం తెప్పించి పెట్టి మరీ వాక్యం చెప్పా. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. నేనే నా ఖర్చుతో వాళ్ళకి భోజనం పెట్టి వాక్యం నేర్పించానండి. ఎంతోమంది ఉన్నారు అలా. ఉచితంగా ప్రకటించడం పాపం కాదు, వాళ్ళని ఎదిగించటానికి పౌలు గారు తగ్గించుకొని అక్కడ మాట్లాడుతున్న సందర్భం. ఇంకా కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనించగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయము యేసుక్రీస్తు వారు ప్రారంభంలో శిష్యులు పంపిస్తూ ఆయన చెప్తున్న మాటను ఒకసారి మనం చదవగలిగితే 5వ వచనం నుంచి చదువుదాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళొద్దు, సమరయులు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశములోని నశించుచున్న వారిలో గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించింది అని ప్రకటించండి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి. మీ సంచుల్లో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచు కొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణములోనైనా గ్రామములోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారించి అక్కడ నుండి వెళ్ళు వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఆ ఇంట్లోనే ప్రవేశించుచు ఆ ఇంట్లో వారికి శుభమని చెప్పుడి అంటున్నాడు. ఇదంతా యేసుక్రీస్తు వారు సువార్తకు పంపించినప్పుడు శిష్యులకు చెప్పాడు. మీరు వెళ్ళిపోండి, సువార్త ప్రకటించండి, సువార్త వలన మీరు పోషించబడతారు, నేను ఏర్పాటు చేస్తాను మీ పోషణ అన్నాడు. ఎందుకంటే వీళ్ళని చేపలు పట్టే వాళ్ళని తీసుకొచ్చి ఏం చేశాడు? మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. ప్రారంభం, సువార్త ప్రారంభం కాబట్టి వాళ్ళని ఉచితంగా పొందారు, ఉచితంగానే చేయండి. ఆ ఉచితం అనే మాటను పట్టుకొని దేశ విదేశాలు దాటుకొని వాక్యం మందాక వచ్చింది. అది లేకపోతే, ఆ ఉచితం లేకపోతే మనం అన్ని జనులుగానే ఇప్పటికీ అలాగే ఉండిపోయేవాళ్ళం అండి. ఇంకా చదువుదాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. సైనికుడెవడు యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కు కొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారము పోరాడకుంటే వాని కిరీటము దొరకదు. పాటుపడిన వాడే వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలో ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. ఇక్కడ 4-5 వచనాలు చదివితే, సైనికుడు యుద్ధమునకు పోవాడు. సైనికుడు ఎవడు? యుద్ధానికి పోయినప్పుడు తన దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కొండు. మీరు బాప్తిసం తీసుకోవటంతో యుద్ధానికి వచ్చారు. దేని మీద? లోకం మీద, సాతాను మీద. మీరు ఏం చేయాలి? జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదంటే చెయ్యకూడదని కాదు. మీకు అర్థం అవ్వాలంటే, నేను ఒక పని చేస్తున్నాను, ఆ పని నన్ను విడిచిపెట్టదు. అన్న సువార్త పని ఉందరా అని ఎవరన్నా పిలిచారనుకో, ఇక్కడ పని ఏం చేసింది? నన్ను చిక్కించింది. అది వదులుకొని నేను రాలేనన్నమాట. పనిలో చిక్కుకోకుండా ఉన్నవాడు ఏం చేస్తాడు? ఎప్పుడైనా పని విడిచిపెట్టి వస్తాడు. పనిలో చిక్కుకోవటానికి, పని వదిలిపెట్టి రావటానికి అది వ్యత్యాసం. మధ్యలో పని వదిలి నేను రాలేను అంటాం. అంటే ఒక స్టేజ్ వరకు మనం పని చేస్తాం, తర్వాత పనే మనల్ని కట్టిపడేసిద్ది.
నేను వ్యాపారం వదిలొస్తే మొత్తం లాస్ అయిపోద్ది, కొట్లో నేను లేకపోతే అంత లాసే. ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయామనుకో చిక్కుకున్నట్టు. ఎప్పుడు కావాలంటే అప్పుడు షట్టర్ దించడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు షట్టర్ లేపటం. అంటే మనం పని చేస్తున్నాం, మన ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం, లేనప్పుడు మానేస్తాం. యుద్ధం చేసేవాడు జట్టి అయిన వాడు ఏం చేస్తాడు? జీవన వ్యాపారంలో చిక్కుకోడు. యుద్ధం వచ్చింది రా అన్నాడు అనుకో సిపాయిని, ప్రభుత్వం వారు, మిలిటరీలో చేరావు, సెలవులకి ఇంటికి వచ్చావు, అర్జెంటుగా ఫోన్ వచ్చింది యుద్ధానికి రావాలి. ఈలోపు నేను బిజినెస్ పెట్టానండి, బిజినెస్లో మధ్యలో ఉన్నాను, ఇప్పుడు నేను వస్తే షిప్ మునిగిపోయింది అన్నావు అనుకో, నీ ఉద్యోగం ఊస్ట్ అంటాడు. ఉంచుతాడా, తీసేస్తాడా? జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. అంటే మనం క్రైస్తవులకి ఎలా ఉండాలంటే బతకటానికి పని చేసుకోవాలి తప్ప పని కోసం బ్రతకూడదు. మీకు అర్థమవుతుందా? బ్రతకటానికి పని చేసుకోవాలి. ఆ పని కూడా రాను రాను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. చిక్కుకుంటే విడిచిపెట్టలేవు. నువ్వు పనిలో చిక్కుకున్నావు అనుకో, విడిచిపెట్టలేవు. నేను రాలేను ఈరోజు అంటాం. ఎందుకని? ఇరుక్కున్నావు పనిలో. అదే చెప్తున్నాడు. ఎగ్జాంపుల్గా ఒక సిపాయి గురించి, సైనికుడి గురించి చెప్తూ మాట్లాడుతున్నాడు. సైనికుడు ఎవడో యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకొని వారిని సంతోషపెట్టవలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వారికి కిరీటము దొరకదు. అంటే ఒక పద్ధతి పెట్టాడు దేవుడు పోరాటంలో. ఆ పోరాటంలో ఆ పద్ధతి ప్రకారంగా పోరాడకపోతే జీవ కిరీటం మనకు దొరకదు. అంటే ఆ క్రమంలోనే మనం ఖచ్చితంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఎలా పోరాడతాడో సిపాయి, సైనికుడు, క్రైస్తవుడు కూడా లోకములో సాతానుతో యుద్ధం చేస్తున్నాడు. ఆ చేసే క్రమంలో ఒక పద్ధతిని పెట్టాడు. ఆ పద్ధతి ఏంటంటే ప్రారంభంలో ఉచితంగా ప్రకటించిన రాను రాను ఏమైపోవాలి? నేను బయట సువార్తకి వెళ్తాను, ఉచితంగా నా డబ్బులు ఖర్చు పెట్టి ప్రకటిస్తాను. అక్కడక్కడ ప్రకటించడం వల్ల ఎక్కడో ఎవరో వాక్యం విన్నవాళ్ళు ఆ వాక్యాన్ని ఆకర్షించి వాక్యం ద్వారా మన దగ్గరికి వస్తారు. వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, అంతే కదా? వచ్చిన వాళ్ళు నేర్చుకుంటున్నారు కదా, వచ్చిన వాళ్ళు నేర్చుకొని ఎదుగుతారు. ఎదిగినప్పుడు ఓహో మనం ఏం చేయాలో మనకు అర్థమైపోద్ది. వాక్యంలో రోజు ఎదిగే కొద్దీ మన కర్తవ్యం ఏంటో మనకు తట్టి లేపటం వలన మన వాక్యానికి మన సపోర్ట్ ఏంటి, నేనేం చేయాలి అని మనకే అర్థమైపోద్ది. కాబట్టి అప్పుడు నీ ధనాన్ని, నువ్వు సంపాదించిన ధనాన్ని వాక్యం కొరకు నువ్వు కూడా ఖర్చు పెడతావు. నీకు వాక్యం చెప్పిన వాళ్ళని పోషించే బాధ్యత కూడా నాకే ఉందని నీకు అర్థమైద్ది. అది దేవుడిస్తాడు ప్రేరణ, వాక్యం కూడా అదే తెలియజేస్తుంది. వాక్యం ద్వారా నీకు అర్థమైద్ది, ప్రేరణ దేవుడు కూడా నీకు ఇస్తాడు. ఇవ్వబట్టే మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరొకళ్ళు ఆ ప్రేరణకు లోబడి ఇవ్వటాన్ని బట్టే ఇదిగో ఇలా కంటిన్యూగా సువార్త పరిచర్య జరుగుతూ ఉంటుందండి. ఎప్పుడు నేను ఎవరిని నోరు తెరిచి అడగలేదు, పౌలు గారు కూడా ఎవరిని అడగలేదు. దేవుడు ఎవరిని ప్రేరేపిస్తే వాళ్ళే తీసుకొచ్చి పరిచర్యకు ఉపయోగపడుతున్నారు. వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళకు సువార్త ప్రకటించాడు. ఆ సందర్భంలో వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఏం చేశాడు? పాపం చేశానా ఈ విషయంలో తప్ప మీకు మిగతా విషయాల్లో ఏ లోటు లేకుండా నేను వాక్యం బోధించానని చెప్తున్నాడు పౌలు గారు. అర్థమైందా? ఇంకా మరొక వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము ఒక్క మాట చూద్దాం. 7వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, ఇందాక చదివాము, మళ్ళీ ఒకసారి ఆ మాట చూద్దాం. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిన్నవాడెవడు? మందను కాచి మంద పాలు తాగని వాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని, అంటే సువార్త ప్రకటించేవాడు సువార్త వలన పోషించబడాలి. మందను కాశాడు గొర్రెల మందని, గొర్రెపాలు తాగనోడు ఉంటాడా? పంటేశాడు, పంట తిననివాడు ఉంటాడా అని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇది మీ విశ్వాసులు పంట వేశాడు కాపరి, ఆ పంటలో నుండి విశ్వాసుల నుంచి పంట తినాలి, తినే అర్హత కాపరికి ఉంది. ధర్మశాస్త్రంలో కూడా అదే ఉందంటున్నాడు. ఇంకేమంటున్నాడు? కళ్ళము తొక్కుచున్న ఎద్దుమూటికి చిక్కం పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది.
దేవుడు ఎడ్ల కొరకు విచారించున్నాడా? కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము తొక్కించువాడు పంటలో పాలు పొందుతున్నను ఆశతో తొక్కింపాలను. మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము ఇత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట గొప్ప కార్యమా? అంటే నేను సువార్త చెప్తున్నాను, మీ దగ్గర నుంచి నాకు అవసరమైనవి నేను తీసుకోవటం న్యాయం అంటున్నాడు. అంటే పరిపూర్ణ స్టేజీలోకి వచ్చారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాడు ఆ మాట. రూల్ చెప్తున్నాడు అక్కడ. ఇతరులకు మీపై ఈ అధికారములో పాలు కలిగిన యెడల మాకు ఎక్కువ కలగదు కదా. అయితే మేము ఇది అధికారమును వినియోగించుకొనలేదు. అంటే అధికారం ఉంది, నేను వాడుకోవట్లేదు అంటున్నాడు పౌలు గారు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగచేయకుండుటకై అన్నిటినీ సహిస్తున్నాను. అదన్నమాట కారణం. కష్టపడి ఎందుకు పని చేస్తున్నాడు, ఎందుకు దీన్ని వాడుకోలేదు పౌలు గారు? వాడుకునే హక్కు ఉందా అంటే హక్కు ఉంది, నాకు వాడుకునే హక్కు ఉందా అంటే హక్కు ఉంది. కానీ ఎందుకు ఉపయోగించుకోలేదు? సువార్తకి ఎక్కడ అభ్యంతరం కలిగిద్దో, వీళ్ళు డబ్బులు అడుగుతాడురా, వెళ్ళిన కాడి నుంచి పరిచర్యకి అది ఇది అంటాడు, ఈయంతో ఎప్పటికీ సువార్తకి వెళ్ళకూడదు అని వెనక్కిపోతారని. ఏం అడగకుండా సువార్తకు రమ్మంటేనే అంతంత మాత్రం రావటం కదా. ఎందుకంటే జీవన వ్యాపారంలో చిక్కుకున్నారు కాబట్టి అది వదులుకొని రాలేరు. దాంతోపాటు డబ్బులు కూడా తీసుకురండి వచ్చేవాళ్ళు అన్నాను అనుకో, సువార్త పని ఏమైద్ది? ఆగిపోయింది. అందుకని పౌలు గారు ఏం చేశాడు? సంఘంతో ఇన్ని రూల్స్ మాట్లాడి, తీసుకునే హక్కు నాకు ఉంది. పంట వేసినోడు పంట ఫలం తింటాడు, మందన కాసేవాడు మందపాలు తాగుతాడు. ఇవన్నీ రూల్స్ చెప్పి మీ దగ్గర పొందుకునే హక్కు నాకుంది. ఆత్మ సంబంధమైన నేను విత్తుతున్నాను, శరీర సంబంధమైన పంట మీ వద్ద కోసుకునే హక్కు నాకుంది అని రూల్స్ చెప్పి, అయినా ఆ రూల్ని నేను ఉపయోగించుకోవట్లేదు. ఎందుకంటే సువార్తకు ఆటంకము కలగకుండానట్లు వాడిని వాడుకోలేదు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ఆలయ కృత్యములు జరిగించువాడు ఆలయం వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠము వద్ద కనిపెట్టుకుని ఉండేవారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరు ఎరుగరా. బలిపీఠం దగ్గర పనిచేసేవాడికి ఏమేమి ఇవ్వాలని చదివా ఇందాక ద్వితీయోపదేశ ఖండంలో? కుడి జబ్బ అంటే ఆ జంతువు యొక్క తొడ, అవన్నమాట ఆ మాంసంలో పార్ట్లు. బలిపీఠం యొద్ద కనిపెట్టుకొని ఉండేవాడు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకొనలేదు. వాడుకోలేదంట. ఎందుకు? ఆయన ఇష్టమైంది. ఆయనకి ఇష్టమైతే నీకేంటి కష్టం కదా. ఉన్నాస్తి అంతా పెంటతో సమానంగా ఎంచి సువార్త పనికి వచ్చిన ఆయన ఈ అవకాశాన్ని కూడా వాడుకోకుండా ఉచితంగా ప్రకటించటమే నాకు జీతం అన్నాడు. ఎందుకంటే ఇక్కడ మీ దగ్గర మెప్పు పొందితే అక్కడ దేవుడి దగ్గర ఫలం తగ్గిద్ది. వాళ్ళు దర్జాగా పోషించారు కదా, నీకు రోజు మాంసాలే పెట్టారు కదా అని అంటాడా లేదా దేవుడు? నేను ఎన్ని కష్టాలు అనుభవించానో తెలుసా ప్రభా, తిండి కూడా లేక బతికాను అని అంటే ఎందుకంటే సువార్త ప్రకటించడానికని. అవన్నీ వాడుకోలేదంట పౌలు గారు. ఇంకేమంటున్నాడు? నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఇలాగూ జరుపవలనని ఈ సంగతులు వ్రాయలేదు. మళ్ళీ ఇప్పుడు మీరు ఇవ్వాలని నేను ఈ సంగతులు చెప్పట్లా మీకు. ఈ చెప్పాను కాబట్టి ఇక నుంచి మీరు ఇస్తారేమో, మీరు ఇవ్వాలని చెప్పట్లా. ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. ఇవన్నీ నేను వాడుకోలేదు కాబట్టి పౌలు గారు చాలా గొప్పవాడు, ఇక నుంచి పౌలు గారికి ఇచ్చేద్దాం అనుకుంటే నాకు చావే బెటర్ అంటున్నాడు. నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము దేవుడు నాకు బాధ్యత అప్పగిచ్చాడు, అది నా మీద భారం మోపాడు, నేను భరించాల్సిందే. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకుతుంది. నా ఇష్ట ప్రకారంగా నేను చేస్తాను. మీరు ఫీజులు తక్కువ ఇస్తున్నారు కాబట్టి నేను చేయనంటే కుదరదు. అసలు ఈగిపోయినా నేను మానేయకూడదు అన్నమాట. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల
నాకు జీతము దొరుకును. ఎక్కడ? దేవుడి దగ్గర. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడి ఉన్నది. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగించుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము అంటున్నాడండి. హక్కు ఉంది, కానీ నేను వాడుకోను. పోలీసులు బస్సు ఎక్కారనుకో, టికెట్ తీసుకుంటారా? తీసుకోరా? తీసుకోవాలి రూల్ ప్రకారంగా. కానీ వాళ్ళు వాడుకుంటారు దాన్ని. వాడుకొని పోలీసులు కూడా ఉన్నారు. నేను పోలీసు కదా అని ఐడెంటిటీ చూపించకుండా చక్కగా టికెట్ తీసుకొని కూర్చుంటాడు. ఆయన పోలీసో కాదో తెలియదు కండక్టర్కి. కానీ కొంతమంది డ్రెస్ లేదనుకోండి, ఐడి కార్డు చూపిస్తాడు. నేను ఎవరు అనుకుంటున్నారు అని. సరే కూర్చోండి సార్ అంటాడు. అట్లా పవర్ను ఉపయోగించి వాడుకునేవాళ్ళు ఉంటారు. పౌలు గారికి అది ఉన్నా కానీ ఏం చేస్తున్నాడంట? ఉచితంగా ప్రకటించటమే నా జీతము అంటున్నాడండి. అంటే ఆయనకి ఇష్టమైంది అది. కష్టపడి పనిచేయాలి, పేదలకి సంరక్షణకు ఉపయోగించాలి, నా పోషణ కోసం, నాతో ఉన్నవారి పోషణ కోసం ఉపయోగించు. వాళ్ళంతటా వాళ్ళు ఇస్తే కాదనలేదు. అలా ఎవరిని ఈయన అడగలేదు. మరొక వచనం కూడా చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చదువుదాం. మొదటి నుంచి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన కృప చొప్పున ప్రకారము ఆయన ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటాను, అపోల్లో వచ్చి నీళ్లు పోశాడు. వృద్ధి కలుగజేసేవాడు దేవుడే. కాబట్టి ప్రభు వృద్ధి కలుగజేయవాడు దేవుడే. నాటువానిలో కానీ నీళ్లు పోయేవానిలో కానీ ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొన్ను. మేము దేవుని జతపనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసారమై ఉన్నారు. అంటే ఎవరెవరు ఏ పని చేయాలో ఆ పని చేసేయండి, జీతం దేవుడు ఇస్తాడు. జీతం ఎక్కడేదో కావాలని మాత్రం పని చేయొద్దు. ఎవరు చేసిన పని చొప్పున వాళ్ళకి జీతం దేవుడు ఇస్తాడు. నువ్వు నాటే విత్తనం నేనే కన్నానని ఫీల్ అవ్వకూడదు. కాదు నేను నీళ్లు పోసాను. నువ్వు నాటితే ఎక్కువ వాక్యం చెప్పి పెంచింది ఎవరు? నేను. నువ్వు జస్ట్ ఒక వాక్యం చెప్పి అతన్ని దేవుడిలోకి తీసుకొచ్చావు, బాప్తిసం ఇచ్చావు. కానీ వాడిని పరిపూర్ణ స్థితిలోకి తీసుకెళ్ళింది నేనే అని అపోల్లో నేను నీళ్లు పోసాను కాబట్టి నాకే దక్కిద్ది ఈ ఆత్మని, పౌలు గారు నేను నాటాను కాబట్టి నాకే దక్కిద్దని అలా విభేదాలు పెట్టుకోకూడదు. నీ పని నువ్వు చేసే ఉచితంగా. దేవుడు జీతం ఎవరికే జీతం ఇవ్వాలో ఆయన ఇస్తాడు. ఎవరిని ఎలా పోషించాలో ఆయనే పోషిస్తాడు. ఇప్పుడు ఉద్యోగం చేసామంటే జీతం వస్తుంది ఖచ్చితంగా లోకంలో. దేవుడు ఉద్యోగం చేసామంటే చెప్పండి, దేవుడు ఉద్యోగం చేసామంటే జీతం ఖచ్చితంగా ఫిక్స్డ్ ఉంటుందా? ఉండదు. వస్తే రావచ్చు, లేకపోతే లేవచ్చు. మరి రానప్పుడు పౌలు గారు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. వచ్చినప్పుడు తిన్నాడు, ఉన్నప్పుడు సంతోషం అనిపించంట, లేనప్పుడు కష్టాలు అనిపించంట, ఎన్నోసార్లు ఆకలి దప్పులతో ఉన్నాంట. మరి వీళ్ళంతా ఏమయ్యారు? పోషించేవాళ్ళు. అప్పుడు ఎవరు పెట్టలేదు, పెట్టినప్పుడు తిన్నాడు, లేనప్పుడు పస్తులు ఉన్నాడు. కాబట్టి ఈ ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఉన్నా లేకపోయినా సువార్త ప్రకటించే క్రమం అలాగే కంటిన్యూగా చేయాలి. సువార్త ఉచితంగా ప్రకటించటమే నాకు దేవుడిచ్చే జీతం అంటున్నాడు. మీరు ప్రకటించండి. సంఘ కాపర్లుగా తయారైపోయినప్పుడు, లేదా 10 మందికి వాక్యం చెప్పి నువ్వు వాళ్ళకి నేర్పించే స్థాయి వచ్చినప్పుడు వాళ్ళే నిన్ను
పోషిస్తారు. కానీ మీరు పోషిస్తేనే నేను వాక్యం చెబుతాను, నాకు జీతం ఇవ్వండి, ఫీజులు కట్టండి అనేది మాత్రం రూలు కాదు. బైబిల్లో ఎక్కడ అలాంటి సిస్టమ్ లేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా పౌలు గారు ఎందుకు తనకున్న ఆ హక్కును వినియోగించుకోలేదో మాకు అర్థమైంది. నాయన, సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా జీతం అంటున్నాడు. ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. అది గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది అంటున్నాడు. అది నేను ఇష్టపడి చేయాలి అంటున్నాడు. ఉన్న ఆస్తిని విడిచిపెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా స్వహస్తాలతో కష్టపడి ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించారు. ఈరోజు అలాంటి మాదిరికరమైన సువార్థికులు, బోధకులు కనుమరుగైపోయారు. నాయన, అలాంటి వారిని మరలా లేవనెత్తండి. సువార్తను ప్రకటిస్తూ అనేకులను మీ వైపు మళ్ళిస్తూ ఆ ఉద్యోగాన్ని చేస్తూ మీచే పోషించబడే ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటూ, మీ బిడ్డలైన వారు ప్రస్తుతానికి పని చేస్తున్నా ఏదో ఒక రోజు వాళ్ళు పనిలో ఇరుక్కోకుండా ఆ పనిని కూడా విడిచిపెట్టి పూర్తిగా మీ పనిలో ఉండే మహాభాగ్యాన్ని వారికి ప్రసాదించమని మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి.